హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇక నా పని అయితే ఇంకా కాలేదు. ఇంట్లో పని చేసుకునికే సరిపోతుంది నాకు. హాఫ్ డే వరకు కూడా 12:30 వరకు. చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వీడియో పెట్టక. ఇక అది ప్రాబ్లం ఏందనేది మన పాత ఛానల్లో ఆల్రెడీ చెప్పాము. ఇక ఆ ఛానల్ ఫాలో కానీ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకైతే మళ్ళీ చెప్తున్నాను. సరితకు మొన్న రీసెంట్గా హెల్త్ బాగాలేదన్నమాట. కొంచెం ఇక హెడ్ ఎక్కువ అట్లా కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి వీడియోస్ అయితే తీయలేదు. అందుకే ఇక ఇందులో వీడియోస్ అయితే పెట్టలేదు. నిన్నను మొన్న కొత్త ఛానల్లో అయితే పాత ఛానల్లో అయితే పెట్టాము. సరుకులు తెచ్చింది మొన్న సాయంత్రం సరుకుల వీడియో అయితే పాత ఛానల్లోకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక అందులోకి ఇక నిన్ననైతే మళ్ళీ వీలు కుదరలేదు. ఇక టైమే సెట్ కాలేదు. ఇక మళ్ళీ పెట్టలేదు నిన్న కూడా వీడియో. ఇగో రోజు పెడదాం అనుకుంటాను వీడియోస్, కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్. అది ఏందో అర్థం కావట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను డ్యూటీ చేసుకుంటా, ఇంకా సరితే పిల్లలకు ఇంట్లో పని చేసుకుంటా అంటే కుదరొద్దా? అయినా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చలికాలం తొందరగా టైం అయిపోతుందట. అంటే పొద్దుగుతుంది అంటారు, తొందరగా పొద్దుగుతుంది, తొందర తెల్లారుతుంది అంటారు. ఇక ఇంకా నేను బట్టలు పిండలే, బట్టలు అన్నీ రోజులోమి బట్టలు పిండాలి. ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. పొద్దున్నే గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయితే నేను తెచ్చుకొచ్చిన. నైట్ అన్నం మిగిలితే తాలింపు వేస్తా అని చెప్పేసి అయ్యింది. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసింది. అవి కొంచెం లైట్గా అట్లా గోలంగానే ఎమ్మటే గ్యాస్ అయిపోయింది. ఇక అందులో టైం లేదు, హాఫ్ అన్ అవర్ ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి. ఇదంతా కానివ్వరం అని చెప్పేసి ఇక పోయి పొద్దున టిఫిన్ అయితే పట్టుకొచ్చిన. ఆ వీడియో కూడా మన పాత ఛానల్లో అయితే వచ్చింది. ఒకసారి అయితే చూడండి, వాళ్ళంటే చూడండి. ఇప్పుడు ఏం కూర వండుతున్నాం మరి? కాకరకాయలు ఉన్నాయి, బట్టలు పిండుతాయి. బట్టలు పిండుతావా? నువ్వు వస్తా ఉండు. ఒక అరకిలో పావు కిలో అవి ఎక్కువ దేని నేను మస్తు రేటు ఉంటాయి కదా. అయితే ఆ పావు కిలో కొయ్యి చిన్నగా గింజలు తీసుకుంటే పోయాలా? లేతే తెచ్చిన అంటే పెద్ద వాటిలలో గింజలు ఉంటాయి ముదిరినాయి. నేను తెచ్చింది చిన్న కాయలు కదా, చిన్న కాయలలో గింజలు ఉండవు. సరే నేనైతే కోసలే కానీ గింజ గట్టిగా తగిలింది తీసేస్తా, మెత్తగా ఉన్నది ఉంచుతా. ఈ లోపల బట్టలు పిండేసాయి. మరి కొందరు పిండాలమ్మా, నాకు ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్. అసలు ఇగో ఈడైతే ఏంది మామూలుగా నీడ కొరకు అయితే లేదనమాట. ఈ కొబ్బరి చెట్టు నీడైతే ఇప్పుడు ఓన్లీ 10 వరకు మాత్రమే కొద్దిగా ఇక్కడ ఉంటుంది అనమాట. తర్వాతకి అయితే అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు ఆ నీడ ఇటు వస్తుంది కదా, దే నీడ ఒక డ్రమ్ మీద ఉన్న నీడ ఇప్పుడు ఇటు రాదు. ఇక మొత్తం ఎండ నుంచి ఆడిపోయిందా? ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఇక ఇటుదేమో బాత్రూమ్ నీడ, ఇక అటు నుంచి ఇటు వస్తా ఉంటది ఫ్రెండ్స్. ఇక పొద్దు అడిపోతా అంటే నీడ ఇటు వస్తా ఉంటది కదా. ఇక అందుకని తొందర అయితే చేసుకోవాలి, ఎండ బాగా అయింది. ఇక సరే మరి లోపల బట్టలు పిండేసి నేను అవి కోస్తా. సరేలే, అయిపోయినాయి కోసాడు. కోసే వరకు అయితే కొయ్యి, సరేనా? ఇక వాళ్ళు వచ్చేలోపు అయితే తొందరగా కూర ఉండాలి, తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది. బట్టలు పిండిపోయి లోపల. సరే, కొయ్యొస్తుందా బోడకాకరకాయలు? అన్ని అయితే గింజలు తీయట్లే, కొద్దిగా ముదిరినాయి వరకు అయితే ఇవి మంచిగా ఉన్నాయి. అప్పటికే చిన్న ఏరుకొచ్చినలే కానీ ముదిరినాయి కొన్ని. అదే మళ్ళీ నీకు ఆడ ఎండ వస్తుంది ఏం పాడు. ఎండ అయింది కూడా ఆల్రెడీ. వాళ్ళు పోయి ఎంతసేపు అనిపించట్లేదు. మళ్ళీ ఏమంటే లంచ్ టైం వస్తూనే ఉంది, వస్తూనే ఉన్నారు. తొందర అయిపోతుంది టైం. అసలు జాగ్రత్తగా అసలే చేయి తప్పిందంటే కోసుకుంటాయి, సరేనా? టక బట్టలు పిండి అయిపోయి కాలే ఇంకా అయిపోయినాయి. ఇక పాయింట్ ఒకటి ఉంది, అది ఒకటి పిండితే అయిపోతుంది. ఇక ఈ లోపల బట్టలు పిండుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే గోడిచిక్కుడుకాయలు అంటారు, బోడ కాకరకాయలు అయితే కోస్తూ ఉంటాడు. ఇక బోడ కాకరకాయలు కోస్తే ఈ లోపు ఇక నేను బట్టలు పిండేస్తే తర్వాత కూర అయితే వండుతాయి. ఇక పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది, తొందర అయితే పని చేసుకోవాలి. ఓకేనా?
బట్టలు పిండుడే ఇంతసేపు అవుతుంది, కూర ఎప్పుడు వండుతావు చెప్పు. వండుతా ఇక అయిపోయిందా కోసలు కంప్లీట్ అయింది. బట్టలు పిండేసి అయిపోయింది, జాడిచ్చేసి ఎండెత్తే అలా కొంచెం ఏమంటే కడిగి పోవాలి ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయి ఓకేనా. అయిందా కూర? ఇక అవుతుంది. మా ఆయన అయితే కూరగాయలు కట్ చేసే లోపు అయితే నేను బట్టలు పిండేసిన ఫ్రెండ్స్, ఎండేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక కూర అయితే వండుతాను అనమాట. ఇంకో బోడకాకరకాయలు అయితే ఇక మంచిగా నీట్గా కట్ చేసిన, గింజలు తీసి. టమాటా అయితే వేయట్లేదు, ఇందులో టమాటా వేయకుండానే కూర వండుతుంది. పెరుగు అయితే తెప్పించిన ఫ్రెండ్స్, పిల్లలకు అయితే హాఫ్ డే అనమాట. నేను అసలు ఫుల్ డే అనుకున్నా ఈరోజు, ఆల్రెడీ వచ్చేసారు కూడా పిల్లలు. ఎటుపోయిరమ్మో, ఎటుపోయారే వాళ్ళు? నేను ఫుల్ డే అనుకున్నామ్మా. ఏంది ఇక ఇచ్చిరా, ప్రైజులు ఇచ్చిరా? ఎల్లుండా? రేపు లేదా స్కూల్? ఇక కార్తీక పౌర్ణమనా? కాదులే, రేపు స్కూల్ లేదా? లేదట, బంద్. ఇంకా పోనీ పెరిగేసి పెట్టినా మరి అన్న, కూర వద్దట. ఏయ్ కూర అయితే ఉట్టి పెరిగేంటిది, ఫస్ట్ కూరతో తినకుండా వద్దంటుంది. అని ఇప్పుడు ఎట్లా స్కూల్ లేదుగా, కొద్దిసేపు అవుతారు కూర ఎంతవరకు. అన్నం వండలే, ఇంకా అన్నం లేదు. దానికి కూర వద్దట. ఇగో పెరుగు చూడంగానే ఇప్పుడు పెరుపాడు తెచ్చిండు ఫ్రెండ్స్, తేయంగానే నేను ఇక ప్యాకెట్ చింపింది పోస్తానే, మమ్మీ నాకు పెరిగేసి పెట్టు, కూర అయితే వద్దని ముందే చెప్పింది. ఫస్ట్ ఉత్తి పెరుగు వేసుకొని ఎట్లా తింటావు? ఏమో తింటాను ఏంటి నువ్వు? నువ్వు అంటే బిస్కెట్లేనా ఇక కంప్లీట్ అయ్యా? మంచిది. అవి అయిపోగొట్టేంత వరకు మీరు ఆడ నిద్రపోతారు. సరుకులు కూడా సర్దేసినావుగా? అన్ని చదివేసినా గానీ ఈ డబ్బాలలో పెట్టాలా, పప్పులు ఉన్నాయి. డబ్బాలలో పెట్టారు, డబ్బాలలో పోస్తారు. డబ్బాలలో పోయాలా పప్పులు, అవి పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ ఉన్నాయి. డబ్బాలు చూడే అన్ని ఖాళీ అయినాయి, లేదు. నెల రోజుల కంచి ఖాళీ అయి ఉన్నాయి, అన్ని చిన్నపోయి ఉన్నాయి డబ్బాలన్నీ. నీకు పెట్టినమ్మా, తర్వాత తింటావు నువ్వే చాక్లెట్ ఎక్కడిది? ఎవరు పంచేరా? నువ్వు చెప్పట్లేదు, చూసినా ఎందుకు మీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చినావు? చెప్పింది బాగానే ఉన్నది, నీకు బాగానే అనిపిస్తుంది, నాకు నచ్చవు. ఎట్లా తింటారు? ఇచ్చామా ఉట్టి పెరిగే ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి, ఇస్తారు అసలు అయితే కానీ ఇవ్వలేదు. కేక్ కట్ చేసిర్రా? చిన్న కేక్ కట్ చేసారు, కేక్ కట్ చేసిరు కానీ మీకు ఇవ్వలేదు. ఇయ్యరు. సరే ఎక్కువైతే పెద్దోడా అయితే అట్లా అంటారా? అన్ని కూరలలో టమాటా వేస్తుంది, ఇట్లా టమాటా వేయను, నార్మల్గానే వండుతాను. ఇందామ్మా ఇవి పట్టుకొని పోదాం, ఇక అన్నం తిందామా. అయిందా కూర? రెడీ అయింది కూర. పట్టుకోండి రిచ్చు, ఇంకా వాడాడు మంచిది రమ్మా. రిచ్చు తిన్నదట, నాకు వద్దా అంటే అంది. తినదు ఇప్పుడే, వద్దా అని చిన్నగా నీకే ఉన్నాయా గిన్నెల బోళ్ళు? తింటదిలే మళ్ళీ గట్టి పట్టుకువే పెరుగు అది. సాయంత్రం వరకు
అది గింత అంతా ఏమవుతుంది టమాటాలు గిట్ట ఏం వేయకుండా వండితే అన్నిట్లో టమాటా అవుతుంది అందుకని. నిమ్మకాయ పచ్చడి ఎవరెవరికి కావాలి? నాకైతే కావాలి. వద్దా? మిర్చి టీవీ చూసుడు ఎక్కువ అవుతుంది, అందుకే కళ్ళు గుంజుతాను అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు. సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. అసలు నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. చూస్తా నేను ఊరితే మరి తింటే వద్దు మరి. సూపర్ ఉంటుంది. ఇట్లా అన్ని కూరలలో నీకు వద్దా నిమ్మకాయ పచ్చడి? అన్ని కూరలకి ఇలా వేసుకొని తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కూరగాకరకాయలోకి ఏంది నిమ్మకాయ పచ్చడి ఉడకబెట్టిన కోడిగుడ్లు ఊరికదే వస్తుంది. ఇక అయిపోయింది కూడా. ఇగో నా కాన్సెప్ట్ ఏం చెప్పనా, తిన్న ఒక్క ముద్దైనా కూడా మంచిగా తిన్నా. ఈ ఎన్ని ఫ్రెండ్స్ అసలు 1/2 కిలో అనమాట, అందుకని ఇంత తక్కువ అయింది అనమాట కూర. ఇంకా 2 టమాటాలు వేసిన అనుకో కొంచెం అట్లా సూప్ ఉంది. నేను కూడా వేసుకుంటున్నా నిమ్మకాయ పచ్చడి. ఎలా ఉందమ్మా అసలు? టీవీ చూస్తుందా? ఏమైనా డిస్టర్బ్ చేయకు. తినలేదు కదా నేను ఇంకా. టీవీ వామ్మో, నిజంగా అసలు భయం. నీకు భయం లేదు అసలు? ఎవరికి? ఓకే. అటు తిరిగి ఇటు తిరిగి నా మీద కొత్త నువ్వు. సర్లే బాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక సూపర్గా ఉంటుంది అన్నమాట బొడకాయలకి నిమ్మకాయ పచ్చడి. ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నిద్రపోతాను.